హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. క్యాజువల్లీ ముగ్గురు లేదా నలుగురికి మన ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా 8 మందికి సరిపోయేలాగా పక్కా మెజర్మెంట్స్తో బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ బిర్యానీతో పాటుగా చికెన్ కర్రీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ బిర్యానీని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. 5 గ్లాసుల రైస్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. 5 గ్లాసులు అంటే కేజీంపావు అండి. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, షాజీరా, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, దాల్చిన చెక్క, పెద్ద యాలకులు, అనాస పువ్వు, లవంగ మొగ్గలు, యాలకులు, జాపత్రి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి. జీడిపప్పు, కారం, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 యాలకులు, జాపత్రి కొంచెం, దాల్చిన చెక్క 8 చిన్న ముక్కలు, 4 పెద్ద యాలకులు, 3 అనాస పువ్వులు, 10 నుంచి 12 వరకు లవంగాలను వేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద కడాయి పెట్టుకుని మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోండి. చికెన్ అంతా వేసేసిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల చికెన్ మసాలా, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా చికెన్ పీసెస్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇక్కడ మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మనకి వాటర్ అనేది ఎలా ఫామ్ అయిందో చూసారు కదా. మనకి చికెన్ అనేది ఈ వాటర్తోనే ఉడికి ఉప్పు కారం బాగా పట్టి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంటే ఇక్కడ మనకి వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోవాలి. ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద వెడల్పుగా ఉన్న ఒక పెద్ద గిన్నెను పెట్టుకోండి. ఈ విధంగా వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది ముద్దగా అవ్వకుండా బాగా ఉడుకుతుంది. తర్వాత 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు, 6 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చికెన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా కడిగి పెట్టిన రైస్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల కారం, 5 టీ స్పూన్ల ఉప్పు, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, సన్నగా చాప్ చేసిన పుదీనా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 గ్లాసుల రైస్ని తీసుకున్నాను కాబట్టి 10 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ బాస్మతి రైస్ని కనుక తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకుని మూత పెట్టి ఒక పొంగు రానివ్వండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ని కూడా చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద వెడల్పుగా ఉన్న ఒక మందపాటి గిన్నెని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఒకసారి అన్ని కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇవి 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా వాష్ చేసిన చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత ఆయిల్లోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు సాల్ట్ని కూడా చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చింది అంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి.
లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీని అండ్ అలాగే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.